Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bajpalli, Hyderabad. ఏ క్షణంలో ఉన్న జంట జలాశాలలో ఏదైతే ఉందో గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గండిపేటలో ఉన్నాం. మనం చూస్తున్నట్టయితే జోర్దార్గా నిన్న మూడు రోజుల నుంచి వరదలు అయితే పడుతున్నాయి, వానలు అయితే భారీగా పడుతున్నాయి. ప్రస్తుతం అయితే హైదరాబాద్ మొత్తం మీద కూడా హై అలర్ట్ ప్రకటించారు. పూర్తి స్థాయిగా మనం చూస్తున్నట్టయితే 1790 అడుగులు ఉంది, కానీ ఇప్పుడు మాత్రం 17.85 అడుగులు ఉందని కూడా తెలుస్తుంది. ఒకవైపు శంకర్పల్లి, పొద్దుటూరు, చేవెళ్ళ, మొయినాబాద్, మోకిల ప్రాంతం నుంచి భారీగా వరదల నీరు అంతా కూడా ఏదైతే గండిపేట చెరువుకి కూడా చేరుతుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తి స్థాయిగా నీటి మట్టం అవుతుంది. అదేవిధంగా 1763.50 అడుగులు ఉండగా ప్రస్తుతం 1760 అడుగులు ఉందని కూడా సమాచారం వస్తుంది. ఒకవైపు తాండూరు, వికారాబాద్, ఏదైతే షాబాద్, వెంకటపురం నుంచి భారీగా వరదలు అయితే వస్తుంది. ఒకవైపు హిమాయత్ సాగర్ చేరుకుంటుందని కూడా సమాచారం వస్తుంది. ఒకవైపు చూస్తున్నట్టయితే కూడా జల్ బోర్డు అధికారులతో 2 రిజర్వాయర్ల గురించి డిస్కషన్ అయితే జిల్లా కలెక్టర్ అయితే మాట్లాడడం జరిగింది. ఒకవైపు మనం చూస్తున్నట్టయితే కూడా భారీగా వానలు అయితే పడుతూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ శాఖతో మాట్లాడడం కూడా జరిగింది. ఒకవైపు కూడా పున్నం ప్రభాకర్ మినిస్టర్ కూడా వచ్చి మొత్తం మీద రిజర్వాయర్ల గురించి కూడా పరిశీలిస్తారు అని కూడా తెలుస్తుంది. ఒకవైపు మనం ఇవి చూస్తుంటే కూడా వాటర్ నిండుకున్న ఒకవేళ డ్యామ్ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇదంతా కూడా నార్సింగ్ వైపు వెళ్తుందని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. భారీగా వర్షాకారణం వల్ల కూడా మొత్తం మీద కూడా హై అలర్ట్ ప్రకటించారు. కొన్ని స్కూల్స్కి బంద్ ఉన్నప్పటికీ కూడా ఇంకా మరి 3 రోజులు కూడా వానలు పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు మనం చూసుకున్నట్టయితే కూడా మరికొద్దిసేపట్లోనే పున్నం ప్రభాకర్ కూడా రాబోతున్నారని కూడా సమాచారం అయితే వస్తుంది. మనం చూడొచ్చు కూడా, అంటే ఒక 5 feet వరకే ఉంది. ఇదంతా అయ్యే వరకు కూడా ఫస్ట్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంతా కూడా 1790 ఫుల్ ట్యాంక్ అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 1780.5 cc ఉంది అని కూడా తెలుస్తుంది. ఇంకా 4 అడుగులు 5 అడుగులు సుమారుగా ఒక 3 వర్కింగ్ డేస్ అయితే ఖచ్చితంగా పడతాయని కూడా తెలుస్తుంది. ఒకవేళ పూర్తిగా నిండుకుంటే ఈ గేట్లన్నీ కూడా ఓపెన్ చేస్తారంటే సుమారుగా 15 గేట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓపెన్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంతా ఏదైతే ఉందో అది 1790 అని ఉంది, కానీ ప్రస్తుతానికి మాత్రం 1718.5 అంటే ఇంకా 5 feet ఉంది. ఒకవేళ ఆ 5 అడుగులు ఏదైతే ఉందో అది పెరిగిపోతే ఖచ్చితంగా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తాము. ఏదైతే గేట్స్ ఉన్నాయో అవంతా కూడా పూర్తిగా ఓపెన్ చేస్తామని తెలుస్తుంది. ఒకవైపు చూస్తుంటే గండిపేటకి ఉన్న ప్రాంతంలో డేంజర్ అనే చెప్పొచ్చు. అంటే ఇదే వర్షము మరికొంత రోజులు అంటే 3 రోజులు 4 రోజులు వరుసగా పడితే ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఎఫెక్టెడ్ ఏరియాస్ అయితే నార్సింగ్ అంటే ఏవైతే ఉన్నాయో ఏరియాస్ అంతా కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా మొత్తం మీద కూడా అంటే వరద ఏదైతే నీటి ప్రెషర్ ఉందో అది చాలా బాగా కనిపిస్తుంది. మనకు విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తి విధంగా కూడా మనకి ఆ ఫ్లో అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ నిన్న నైట్ నుంచి అయితే స్టేబుల్గా అయితే మనకైతే ఉంది అని చెప్పి సమాచారం వస్తుంది. ఒకవైపు మనం ఇక్కడ చూసుకుంటే కూడా పూర్తిగా మనం ఒకవైపు చూసుకుంటే మొత్తం మీద కూడా ఈ ఫ్లో అనేది కూడా నిన్న నైట్ నుంచి అయితే పూర్తిగా స్టేబుల్గా ఉంది. ఒకవేళ ఇదే కంటిన్యూగా వర్షాలు ఒక 4 రోజుల నుంచి 5 రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా మనము ఈ గేట్స్ అనేది ఓపెన్ చేస్తారని చెప్తుంది. ఒకవైపు మినిస్టర్ కూడా మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. పూర్తిగా కలెక్టర్ కూడా దీన్ని పరిశీలించడం అయితే జరిగింది. అంటే దీనికి చర్యలు అయితే ప్రస్తుతానికి తీసుకుంటున్నారు. వాటర్ ప్రెషర్ అంతా ఒకవేళ ఓపెన్ చేస్తే ఎఫెక్టెడ్ ఏరియాస్ మాత్రం నార్సింగ్ వైపు వెళ్తుంటుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం, అంటే స్థానికంగా ఉండే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గండిపేట్ ఉస్మాన్ సాగర్ కి సంబంధించిన HMW మేనేజర్ ఉన్నారు. నమస్తే సార్. అది పూర్తిగా కూడా లెవెల్ రీచ్ అయింది అంటూ గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి, డేంజర్ ఉంది అని చెప్పి సమాచారం వస్తుంది. ఎక్కడి వరకు కరెక్ట్ మేడం? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు 1785.5 feet లెవెల్లో ఉంది మేడం. మనకు యాక్చువల్లీ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 ఉంటుంది మేడం. సో ఇప్పుడైతే ఇన్ఫ్లో అయితే అంత ఏం రావట్లేదు మేడం. ఇంకా చెప్పలేము మేడం. 4 feet అనుకోండి, 4.5 feet టు బి బ్యాలెన్స్ ఉంది మేడం. ఇంకా ఫ్లో వస్తే దాన్ని బట్టి చెప్పలేము మేడం. రాబోయే రోజులు అదొకటి మేడం. అంటే ఒక్క రోజులోనే ఫ్లో అంతా 5 feet వరకు నిండుతుందా, లేకపోతే వర్కింగ్ డేస్ ఏమన్నా 2-3 days సంబంధించింది? ఒక రోజులో అయితే అట్లా రాదు మేడం. 1 feet 1.5 feet డే ఆల్టర్నేట్ డే అట్లా రావచ్చు మేడం. 24 hours అయితే అంత ఫ్లో రాదు మేడం. ఒకవేళ ఇన్ కేస్ మన శంకర్పల్లి, పొద్దుటూరు వాగు ఒక 10 feet 8 feet ఆ రేంజ్లో వస్తే మనకి ఇక్కడ
గంటకు కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది మేడం. ఓకే. మొత్తం అక్కడ నుంచి అంటే ఎక్కడి నుంచి ఏరియాస్ నుంచి ఇక్కడ కలుస్తాయి వాటర్? అనంతగిరి గుట్ట, వికారాబాద్ నుంచి కానీ పొద్దుటూరు, శంకర్పల్లి, పొద్దుటూరు ఆర్ ఇక్కడ పక్క చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుంచి కొన్ని వస్తుంది మేడం. సో ఇప్పుడు అక్కడైతే వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి చెప్పలేం మేడం. ఇక రాబోయే 3 రోజుల నుంచి కూడా వానని అసలు మనం అంచనా వేయలేకపోతున్నాము. పూర్తిగా కూడా తెలంగాణ అంతా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. అవును మేడం, అది వాస్తవం మేడం. కాకపోతే ఇప్పుడు నిన్నటి నుంచి మేము 24 అవర్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేడం, ఇక ఇన్ఫ్లో అయితే మాకు తగ్గిపోయింది మేడం. ఇంకా రాబోయే రోజుల్లో చెప్పలేం మేడం. అంటే నిన్న నైట్ నుంచి వాటర్ అయితే స్టేబుల్ గా ఉందా? స్టేబుల్గా ఉంది మేడం, స్టేబుల్గా ఉంది. ఒకవేళ అడ్డుగోడ కూడా దాటి వస్తే, అంటే రాదని అయితే తెలుస్తుంది ఇప్పుడుకున్న ప్రాంతం, చెప్పలేము. ఒకవేళ దాటి వస్తే ఎటువంటి ఏరియాస్ ఎఫెక్టెడ్ అవుతాయి ఇక్కడ? ఎందుకంటే చుట్టుపక్కల చూస్తున్నట్టయితే విల్లాస్ ఇవన్నీ కూడా నియర్ బై ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అవును మేడం, అట్లాంటి పొజిషన్ వస్తే మేడం ఈ మన చుట్టుపక్కల డౌన్ స్ట్రీమ్లో మాత్రం నార్సింగి, మన టిప్పు సుల్తాన్ బ్రిడ్జ్, మన ఇది బాపు ఘాటు, ఆ ఏరియాకు ఎఫెక్ట్ అని కాదు కానీ ఆ ఏరియా వరకు అవకాశాలు ఉంటాయి మేడం. అంటే ఇవాళ ఏమైనా గేట్లు తెరిచే అవకాశాలు అయితే లేవు ప్రస్తుతానికి? ఈ రోజు అయితే ప్రస్తుతానికి ఏం లేవు మేడం. ఇంకా వాటర్ రీచ్ కాలేదు. ఇన్ఫ్లోని బట్టి చెప్పగలుగుతాం మేడం. రైట్. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? అంటే ఈ పార్క్ కూడా క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే సాయంత్రం ఓపెన్ చేసే అవకాశాలు ఇట్లాంటివి ఏం లేవు కదా? ఏం లేవు మేడం, అట్లాంటివి వాన వల్ల ప్రస్తుతానికి అయితే ఏం లేవు. స్థానికంగా ఉన్న మేనేజ్తో మాట్లాడడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ చాలానే ఉంటాయి. ఒకవేళ ఇదే వర్షం 4 రోజుల వరకు ఖచ్చితంగా పడితే చాలా ఎఫెక్టెడ్ ప్రాంతాలు చాలా ఉంటాయి. ఇప్పటికి మాత్రం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే నేషనల్ కెలామిటీని ఎలాగో కంట్రోల్ చేయలేము కాబట్టి ఇదే 4 రోజులు ఉంటే ఇంకా 4.5 ఫీట్ల వరకు అయితే ఉంది. ఒకవేళ అది కూడా దాటితే డ్యామ్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, గేట్స్ ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి. పూర్తిగా కూడా 15 గేట్స్ ఉన్నాయని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.